సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు గురించి ఈ రోజున దేవుని దయతో 26వ ఎపిసోడ్లో నా 58 ఏళ్ల అనుభవంలో నాకు 333 మంది సపోర్ట్ చేసిన 26వ మాట్లాడే మాట గురించి ప్రతి ఎపిసోడ్లో 3 పార్టులుగా 333 ఎపిసోడ్లను నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడుగా మీ అందరికీ చెప్పబోతున్నాను. మొదటి పార్టులో దేవుని వాక్యం తెలుసుకున్న 7 నాడు నేడు మాట్లాడే మాట గురించి, అలాగే రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు నా కష్టే ఫలి 7 రకాల అనుభవ సాక్ష్యముల గురించి, అలా మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను నా 30 ఏళ్ల అనుభవంలో దేవునికి 7 రకములుగా 7 మాటలతో 7 రకములుగా దేవునికి స్తుతించడం గురించి ఈ కార్యక్రమములను
ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7:30 వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను, యూట్యూబ్ ఛానల్స్లోను ఈ కార్యక్రమములను ప్రసారం చేయడం జరుగుతుంది. మొదటి పార్టులో 7 మాట్లాడే 7 మాటలలో మొదటి మాట చూసినట్లయితే మన పల్లెటూర్లలో నాడు నేడు మాట్లాడే మాట గురించి, రెండవ మాట మన పల్లెటూర్లలో ఉన్న పేదవాళ్ళు నాడు నేడు మాట్లాడే మాట గురించి, మూడవ మాట మన ముఖ్యమంత్రులు నాడు నేడు మాట్లాడే మాట గురించి, నాలుగవ మాట మన పుట్టుక క్రైస్తవులు నాడు నేడు మాట్లాడే మాట గురించి, ఐదవ మాట మన పాస్టర్లు నాడు నేడు మాట్లాడే మాట గురించి, ఆరవ మాట మన సంఘస్థులు నాడు నేడు మాట్లాడే మాట గురించి, ఏడవ మాట మన క్రైస్తవ కుటుంబాలు పల్లెటూర్లలో, పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో ఉంటున్న వారి కుటుంబంలో మాట్లాడే మాట గురించి, ఈ 7 మాట్లాడే మాట గురించి ప్రతి ఎపిసోడ్లో మొదటి పార్ట్గా మీకు అందరికీ చెప్పబోతున్నాను. అలాగే రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు నా కష్టే ఫలితో నా అనుభవ సాక్ష్యం గురించి, సాక్ష్యం ఏమిటంటే మొదటి అనుభవ సాక్ష్యం 22 ఏళ్ళు పూరుగుడిసులో నాడు నేడు గురించి, రెండవ అనుభవ సాక్ష్యం హైదరాబాదులో 7 ల్యాబొరేటరీలపై పనిచేసిన నాడు నేడు గురించి, మూడవ అనుభవ సాక్ష్యం 7 రకాల ఆర్థిక సమస్యల నాడు నేడు గురించి, నాలుగవ అనుభవ సాక్ష్యం 7 రకాల అనారోగ్యాల పరిస్థితి నాడు నేడు గురించి, ఐదవ అనుభవ సాక్ష్యం 12 అద్దె ఇళ్లలో హైదరాబాదులో ఉన్న నాడు నేడు గురించి, ఆరవ అనుభవ సాక్ష్యం దేవుని దర్శనము స్వస్థత గురించి, ఏడవ అనుభవ సాక్ష్యం యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటల గురించి ప్రతి ఎపిసోడ్లో మీ అందరికీ చెప్పబోతున్నాను. అలాగే మూడవ పార్ట్లో దేవుని వాక్యాన్ని నమ్ముకున్న నేను, దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా దేవునికి 7 మాటలతో 7 రకములుగా స్తుతించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాటతో స్తుతించడం గురించి, రెండవ మాటతో మహిమపరచడం గురించి, మూడవ మాటతో గణపరచడం గురించి, నాలుగవ మాటతో కృతజ్ఞత కానుక ఇచ్చడం గురించి, ఐదవ మాటతో కృతజ్ఞతాస్తుతి చెల్లించడం గురించి, ఆరవ మాటతో సాక్ష్యంతో స్తుతించడం గురించి, ఏడవ మాటతో వేకువజామున విజ్ఞాపన ప్రార్థన చేయడం గురించి ఈ 3 పార్టులను ప్రతి ఎపిసోడ్లో మీ అందరికీ నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదా నాడు నేడుగా మీకు అందరికీ చెప్పబోతున్నాను. మరి మొదటి పార్టులో 7 మాట్లాడే 7 మాటలలో మొదటి మాట మన పల్లెటూర్లలో నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే, 1974లో 50 ఏళ్లకు పూర్వం నాడు పల్లెటూర్లలో బిందెలు తీసుకుని ఎక్కడో 2-3 కిలోమీటర్లో ఉన్న చెరువులకు వెళ్ళి మరి బిందెలతో నీళ్లు తెచ్చుకునే అటువంటి పరిస్థితి ఆ రోజుల్లో మా ఊరు బల్లిపాడులో ఉండేది. మరి 2024 సంవత్సరం నేడు మా ఊరు బల్లిపాడులో ప్రతి ఇంటింటికి కూడా మరి నీళ్లు వచ్చేలాగా నల్లలో పెట్టి ఈ రోజున ప్రతి ఇంటింటికి నీళ్ళు వచ్చేటట్టు చేసిన మరి ప్రభుత్వ అధికారులకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రెండో మాట మన పల్లెటూర్లలో నిరుపేదలు మాట్లాడే మాటల గురించి చూసినట్లయితే 50 ఏళ్లకు పూర్వం పేదవాళ్ళు వలలు తీసుకొని చెరువులలో కాలువలలోకి వెళ్ళి మరి చేపలు పట్టి మరి గర్రెలు అలాగే వలలతో మరి చెరువులకు వెళ్ళి చేపలు పెట్టే అటువంటి పరిస్థితి. 2024 సంవత్సరం నేడు కూడా పేదవాళ్ళు అలాగే అనేక చోట్ల మరి కాలువలోకి వెళ్ళి చెరువులోకి వెళ్ళి చేపలు పట్టి అమ్ముకుని మరి ఏ రోజుకి ఆ రోజే బియ్యము, నూనె, ఇంటికి సంబంధించిన సరుకులన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజే చేపలు అమ్ముకుని తెచ్చుకుని అటువంటి పరిస్థితులు అనేక పల్లెటూరులో ఇంకనూ అటువంటి పేదవాళ్ళు మరి ఉన్నట్టుగా మనం అందరం చూస్తున్నాం. అలాగే మూడవ మాట మన ముఖ్యమంత్రులు నాడు నేడు మాట్లాడే మాట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, నా 58 ఏళ్ల అనుభవంలో 50 ఏళ్లుగా 10 మంది ముఖ్యమంత్రులను వారిచ్చే పథకాలను ఆ ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు మరి జనం ఏ రకంగా వచ్చేవారో నా 58 ఏళ్ల అనుభవంలో చూశాను. అయితే 58 ఏళ్లలో 10 మంది ముఖ్యమంత్రులు చేయలేని పథకాలు, చేయలేని పరిపాలన, మరి 58 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి పేదవాళ్ల కొరకు అనేక పథకాలను ప్రవేశపెట్టి మరి వాలంటరీ వ్యవస్థను తెచ్చి ఇంటింటికి మరి పింఛన్లు ఇంటింటికి వెళ్ళి ఇచ్చేటట్టు, అలాగే రేషన్ గడప గడపకు వెళ్ళి ఇచ్చేటట్టు, అలాగే ఇళ్ల స్థలాలు స్త్రీల పేరున రిజిస్ట్రేషన్ చేసి అనేక మంది పేదలకు ఇల్లు ఇచ్చే విధంగా,
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 25 లక్షల వరకు ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా అదే ప్రభుత్వం భరించేలాగున మనబడి నాడు నేడు అనే పథకం ద్వారా అనేక చోట్ల స్కూళ్ళు మార్పు చెంది ఆ స్కూళ్ళకి అనేక మంది పిల్లలు తండోపతండాలుగా వెళ్ళి మంచి బట్టలు మరి పుస్తకాలు మరి వారము అంతా మరి గవర్నమెంటే భోజనం పెడుతూ అటువంటి పథకాలు ప్రవేశపెట్టిన అటువంటి అంతే మాత్రమే కాకుండా స్త్రీల ఖాతాలలోకి బటన్ నొక్కి అనేక పథకాల ద్వారా వారి ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళే విధంగా అటువంటి గొప్ప పరిపాలన చేసి దేవుని దయతో అటువంటి పేదల కొరకు అటువంటి పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి సీఎం గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వారు ప్రవేశపెట్టిన అనేక పథకాలలో 13వ పథకం ఏమిటంటే వైఎస్ఆర్ బీమా పథకం కింద అనేకులకు మరి బటన్ నొక్కి అనేక మందికి మరి ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళే విధంగా అటువంటి పథకాన్ని ప్రవేశపెట్టిన మరి సీఎం గారికి మరొక్కసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి 4వ మాట, మన పాస్టర్లు నాడు నేడు మాట్లాడే మాట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే మరి 50 ఏళ్లకు పూర్వం పల్లెటూర్లలో మరి అనేక చర్చలలో మరి లూథరన్ చర్చ్ అయితేనేమి, బాప్టిస్ట్ అయితే మెథడిస్ట్, సిఎస్ఐ, మరి ఇబ్రోను, పెంతెకోస్తు, బైబిల్ మిషన్ అనేక చర్చలలో 50 ఏళ్లకు పూర్వం పాస్టర్లు అందరూ కూడా కలిసిమెలిసి ఎంత కష్టమైనా కానీ మరి దేవుని సువార్త పరిచర్యలో పాలిభాగస్తులకు అందరూ కలిసిమెలిసి సువార్త పరిచర్య ఆ రోజుల్లో చేసేవారు. మరి 2024 సంవత్సరం నేడు మరి పాస్టర్లు అనేక మంది అనేక పెద్ద పెద్ద చర్చిలు కట్టినప్పటికీ మరి ఎక్కడైతే ఇతర పాస్టర్లు ఉంటున్నారో, ఎక్కడైతే 10 మంది పాస్టర్లు ఉంటున్నారో ఆ చర్చిలో పెద్ద పాస్టర్కి చిన్న పాస్టర్కి గొడవలు. మరి పెద్ద పాస్టర్కి చిన్న పాస్టర్లు జీతాలు పెంచమని, మరి నేను ప్రతి ఇంటింటికి మరి ఇల్లు దర్శిస్తానని పెద్ద పాస్టర్ అంటే నేను కూడా దర్శిస్తానని చిన్న పాస్టరు. చర్చిలో 10 మంది ఉన్న చర్చిలలో పాస్టర్లు అయితే మరి ఆల్టర్ పైనే ఒకరికొకరు పాస్టర్లు గింటుకోవటం, తోసుకోవటం, పెద్ద పెద్ద కేకలు వేసుకోవటం, అసభ్యకరమైన మాటలు మాట్లాడుకోవటం, అనేక మరి చర్చిల్లో ఇటువంటి పాస్టర్లే గొడవలు పడటం మనము అనేక యూట్యూబ్లో మనం చూస్తున్నాం. మరి 5వ మాట, మన సంఘస్థులు నాడు నేడు మాట్లాడే మాట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే 50 ఏళ్లకు పూర్వము వారానికి ఒక్కసారి మరి రోజుకి 24 గంటలు వాక్యం వినకపోయినా కానీ 50 ఏళ్లకు పూర్వము మరి వారానికి ఒక్కసారే చర్చికి దేవుని యందు భయభక్తులతో దేవుని ఆనుకుని దేవుని యందు విశ్వాసంతో వారమంతా కూలి పని చేసుకున్నప్పటికీ, వారమంతా మరి ఉద్యోగాలు చేసినప్పటికీ వారానికి ఒక్కసారే వెళ్ళి మరి ఎంతో ఆనందంతో, సంతోషంతో, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆ రోజుల్లో ఉండేవారు. మరి నేడు 2024 సంవత్సరం నేడు చూసినట్లయితే ప్రతి సంఘంలో కూడా మరి క్రైస్తవులు మరి పీసీ సంఘ పెద్దలకు గొడవలు, స్త్రీల సమాజానికి గొడవలు, అలాగే పాటలు పాడేవారికి గొడవలు, అలాగే మ్యూజిక్ వారి గొడవలు, ఈ రకంగా అనేక చర్చెస్లో మరి అనేక మరి క్రైస్తవ మరి దేవుని సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నప్పటికీ మరి మాట వల్ల ఒకరికొకరికి పడక అనేక చర్చిల్లో గొడవలు పడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి 6వ మాట, క్రైస్తవ కుటుంబాల్లో మరి నాడు నేడు మాట్లాడే మాట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే మరి పల్లెటూర్లలో, పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో క్రైస్తవ కుటుంబాలు ఉన్నప్పటికీ ఒకరి మాట ఒకరికి పడక మరి కుటుంబాల్లో ఒకే ఇంటిలో ఉంటారు, ఒకే కారులో వెళ్తారు, ఒకే సంఘానికి వెళ్తారు, ఒకే ఫంక్షన్కి వెళ్తారు, అయినప్పటికీ ఒకరికొకరు మాట్లాడుకోరు. అటువంటి వారిలో మరి చిన్న అన్నను తమ్ముడిని కలిపేది మాట్లాడే మాట, అలా చిన్న అన్నను తమ్ముడిని విడదీసేది కూడా మాట్లాడే మాట. ఈ మాట ఎవరైతే ఈ మాటలు విని మరి మాట్లాడుకోకుండా ఉంటున్నారో మీరందరికీ నేను చెప్పే నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే ఎవరైతే మీరు ప్రతిరోజు ఎక్కువగా మాట్లాడుతున్నారో మీ నోటిని అదుపు చేయండి. ఎవరైతే మీరు ప్రతిరోజు ఎక్కువగా మాట్లాడుతున్నారో మీ మాటను పొదుపు చేయండి. అప్పుడే క్రైస్తవ కుటుంబాలలో ప్రతి కుటుంబంలో మీకు సంతోషంగా, సమాధానంగా, సంపూర్ణ ఆరోగ్యంగా మీరందరూ ఉంటారని నా అనుభవంతో మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మరి 2వ పార్టులో నా అనుభవ సాక్ష్యం గురించి, నాడు నేడు గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే దేవుని వాక్యం తెలియనప్పుడు, కష్టే ఫలితో ఎటువంటి ప్రభుత్వ పథకాలు లేనప్పుడు, తల్లిదండ్రుల సపోర్ట్ లేనప్పుడు, స్కూల్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేనప్పుడు మరి ఆ రోజుల్లో మరి నాకు మాట్లాడే మాటతో సపోర్ట్ చేసిన 333 మందిలో మరి 26వ మాట్లాడే మాట నాకు సపోర్ట్ చేశారంటే మేసారపు రాజారావు, పుచ్చకాయల నాగేశ్వరరావు. వీరు ఆ రోజుల్లో నేను చదువుకునే రోజుల్లో నాకు మాట్లాడే మాటతో సపోర్ట్ చేసి నువ్వు మంచిగా చదువుకో, నువ్వు కూలి పనులకి రావద్దు, కూలి పనులు చేయొద్దు, మేము ఎంతో కష్టపడుతున్నాం, నువ్వు అలా కష్టపడొద్దు, మంచిగా చదువుకొని ఆ రోజుల్లో నాకు మాట్లాడే మాట ద్వారా సపోర్ట్ చేసిన వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. వీరు ఇరువురు కూడా మరి ప్రభువునందు నిద్రించినందుకు వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి 2వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 22 ఏళ్ళు పూరి గుడిసెలో నాడు నేడు గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే మరి దేవుని వాక్యం తెలియనప్పుడు, ముఖ్యమంత్రుల ప్రభుత్వ పథకాలు లేనప్పుడు నా కష్టే ఫలం ఏమిటంటే
22 ఏళ్లుగా పూరి గుడిసెలో ఉండి గంజాన్నం తింటూ నాకు నేనుగా కూలి పనికి చదువుకోవడానికి పుస్తకాల కొరకు 30 రూపాయలకి పాలితానం ఉండటం, 2 రూపాయలు మరి కోతలకు వెళ్ళి బ్యాగ్ కొనుక్కోవటం, అలాగే 5 రూపాయలు కొబ్బరి తోటలో పనికి వెళ్ళి మరి పుస్తకాలు కొనుక్కోవటం, అలాగే ఈ రీతిగా మరి నాకు నేనుగా కూలి పనికి వెళ్ళి అలాగే 5 రూపాయలకు చెరకు తోట పనికి వెళ్ళి బట్టలు కొనుక్కోవటం, అలాగే నాకు నేనుగా కూలి పనికి వెళ్ళి మరి చదువుకోవడానికి మరి పుస్తకాల కొరకు, బట్టల కొరకు, చెప్పుల కొరకు, బ్యాగుల కొరకు నాకు నేనుగా కూలి పని చేసుకుని అటువంటి పరిస్థితిలో నేను మరి కష్టే ఫలితం ఆ రోజుల్లో నేను చదువుకోవడం జరిగింది. అలాగే 3వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 7 రకాల లేబర్ అడ్డాలు హైదరాబాదులో చూసినట్లయితే మరి హైదరాబాదు పోలీసు ఉద్యోగానికి మరి 50 రూపాయలకి బిన్ని తాకట్టు పెట్టుకుని మరి హైదరాబాద్ వెళ్ళినప్పుడు హైదరాబాద్లో ఎటువంటి ఉద్యోగం లేనప్పుడు మరి 5 నెలలైనా సంవత్సరమైన ఉద్యోగం లేనప్పుడు నేను అలాగా రోడ్లంట తిరుగుతున్నప్పుడు ఒక యూసుఫ్ కూడా లేబర్ అడ్డపై ఒక ఆయన నన్ను పనికి పిలిచి 15 రూపాయలు కూలిచ్చి టైల్స్ పని నేర్పడం జరిగింది. అలాగే రహమత్ నగర్ లేబర్ అడ్డపై ఒక ఆయన నన్ను పిలిచి మరి 20 రూపాయలు ఇచ్చి మార్బుల్ పని నేర్పడం జరిగింది. అలాగే జూబ్లీ చెక్ పోస్టు దగ్గర లేబర్ అడ్డపై ఒక ఆయన పిలిచి నన్ను 20 రూపాయలు 25 రూపాయలు కూలిచ్చి గ్రెనేడ్ పని నేర్పడం జరిగింది. ఇలా ఈ రీతిగా దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుని నమ్ముకున్నప్పుడు హైదరాబాద్లో అనేక రకాలుగా కష్టపడటం జరిగింది. 4వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే అనేక ఆర్థిక సమస్యలతో మరి అనేక రకాల బాధలతో మరి ఆ రోజుల్లో ఆ డబ్బులతో రూమ్ కిరాయిలు కట్టడానికి, ఇంటి సరుకులకి మరి డబ్బులు సరిపోయేవి కావు. అటువంటప్పుడు మరి అనేక రకాలుగా అప్పులు చేసి ఆ బంగారం తాకట్టు పెట్టి మరి ప్రతి నెల కూడా వడ్డీలు కట్టి ప్రతి నెల బ్యాంకు లోన్ తీసుకుని ఈఎంఐ కట్టుతూ అనేక సార్లు మరి బంగారం కూడా తాకట్టు పెట్టి ఆ తాకట్టు పెట్టింది విడిపించలేక మరి విడిచిపెట్టేసిన పరిస్థితులు కూడా ఎన్నో ఉన్నవి. ఈ రకంగా దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుని వాక్యాన్ని నమ్ముకోనప్పుడు ఇటువంటి హైదరాబాద్లో ఇటువంటి కష్టే ఫలితో నేను ఉండటం జరిగింది. మరి 5వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే హైదరాబాద్లో 12 అద్దెల్లులలో ఉండటం జరిగింది. మరి హైదరాబాద్లో మరి 110 రూపాయలకి, 150 రూపాయలకి, 200కు, 250 రూపాయలకి అలాగా 12 చోట్ల మరి దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుని నేను నమ్ముకోనప్పుడు 12 చోట్ల నేను అద్దెకు హైదరాబాద్లో ఉండటం జరిగింది. 6వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 6 రకాల అనారోగ్యాలతో బాధపడటం జరిగింది. 20 ఏళ్లుగా జలుబుతో బాధపడటం, 15 ఏళ్లుగా తలపోటుతో బాధపడటం, మరి మూత వంకర పోవటం, కన్ను వంకర పోవటం, అలాగే 30 నెలల నుండి 2 కళ్ళు కూడా ఎరుపుగా అయ్యి మరి కంటికి సంబంధించిన 30 మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం, మరి కంటికి సంబంధించిన డ్రాప్స్ 30 రకాల డ్రాప్స్ కంటిలో వేయటం, మరి 30 రకాల రక్త పరీక్షలు చేయటం, 3 MRI స్కాన్లు చేయటం, అలాగే కంటికి సంబంధించిన ఈ 2 కళ్ళు ఎరుపు అవటం వల్ల అనేక రకాలుగా అనేక అనారోగ్యంతో మానసికంగా కృంగిపోయి మరి ఉన్నప్పుడు దేవుని వాక్యం, దేవుని దర్శనం, దేవుని స్వస్థత ద్వారా దేవుడిని స్వస్థపరిచినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఈ రోజున మీ అందరికీ నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదా నాడు నేడుగా మీ అందరికీ చెప్పబోతున్నాను. అలాగే 7వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే యేసుక్రీస్తు సిలువలో మాట్లాడిన 7 మాటలు కంటే ముందుగా మరి యేసుక్రీస్తు 150 కేజీల బరువు, 15 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు గల సిలువను మోసుకుంటూ 350 మంది సైనికులు, 50 గుర్రాలు, 5480 శరీరంపై గాయములు, 17 తలలో గాయాలు, 17 గంటల పాటు నీరు లేకుండా ఉండటం, 3 సార్లు కింద పడిపోవటం, 6.5 లీటర్లు రక్తం మన పాపాల కొరకు మరి యేసు ప్రభు మరి అనేక రకాలుగా హింసకు గురై మరి శరీరం అంతా గాయాలు పాలై ఆయన సిలువలో మాట్లాడిన మరి 7 మాటలలో 6వ మాట ఏమిటంటే సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. ఈ రకంగా యేసుక్రీస్తు సిలువలో నా పాపాల కొరకే మరణించి 3వ దినం నా పునరుద్ధరణై తిరిగి సాడని నేను వాక్యాన్ని నమ్మి ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకుని ఆ వాక్యాన్ని ప్రకారంగా ఆ సిలువలో మాట్లాడిన 7 మాటలకు 7 మాటలతో ఏ రకంగా దేవుని స్తుతించాను. ఇప్పుడు ఒక స్తుతిగీత విందాం. స్తుతిగీత విన్న తర్వాత దేవునికి 1000 స్తుతి స్తోత్రములు 7 మాటలతో ఏ రకంగా చెల్లించానో మీకు అందరికీ చెప్పబోతున్నాను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము
స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూర్చును. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూర్చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఆకాశము మేఘములతో కప్పును. ఆకాశము మేఘములతో కప్పును. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మూడవ పార్టులో 30 ఏళ్లుగా దేవుని వాక్యాన్ని నమ్ముకున్న నేను 7 మాటలతో 7 రకములుగా 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాటతో స్తుతించడం గురించి అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి ఉదయం స్తుతించడం కొరకు పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యములలో 26వ స్తోత్రం ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం, అధిక బలము గలవాడవైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి ఉదయమున స్తుతించడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మరి రెండవ మాటతో మహిమపరచుట గురించి సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి మధ్యాహ్నం మహిమపరచుట కొరకు పత్రికా పాఠ్యంలో ఉన్న 23 గ్రంథముల నుండి 333 మహిమపరిచే వాక్యములలో 26వ స్తోత్రం ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం, అల్పయు ఓ మేఘ నేనే అని నా దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి మధ్యాహ్నమున స్తుతించడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మూడవ మాటతో గణపరచుట గురించి నా అనుభవం సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి సాయంత్రమున గణపరచుట కొరకు సువార్త పాఠ్యంలో 4 గ్రంథంలో ఉన్న 333 గణపరిచే వాక్యములలో 26వ స్తోత్రం యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, జీవపు వెలుగును అనుగ్రహించి వాడవైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి సాయంత్రం గణపరచడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో కృతజ్ఞత కానుక గురించి నా అనుభవం సాక్ష్యం ఇచ్చుట గురించి సాక్ష్యం ఏమిటంటే, పేదవాళ్ళు వారం వారం కూలిలో నుండి 10% ఇవ్వండి, అలాగే వారం వారం మీకు ఇంటి ఖర్చులు అయిన దానిలోంచి కూడా మరి దేవునికి దశమ భాగం ఇవ్వండి. అలా నెల నెల జీతాలు వచ్చే దానిలోంచి ప్రతి నెల దశమ భాగం ఇవ్వండి. అలా నెల నెల మీ ఇంటికి అయ్యే ఖర్చుల్లోంచి కూడా దేవునికి దశమ భాగం ఇవ్వండి. మీరు ఎక్కడైతే
ప్రభు రాత్రి భోజనం సంస్కారం తీసుకుంటున్నారో, ఎక్కడైతే బాప్తిసం తీసుకుంటున్నారో అది మీ తల్లి సంఘం కాబట్టి ఆ సంఘానికే మీరు మరి దశంభాగం ఇచ్చినట్లయితే దేవుడు 30 60 100 మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని నా అనుభవ సాక్ష్యంతో మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 5వ మాటతో కృతజ్ఞతాస్తుతి గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవుడు క్రైస్తవ కుటుంబాలకు ఎవరికి కూడా ఇవ్వలేనటువంటి గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఏమిటంటే ప్రతిరోజు కూడా మనము నిద్రించే సమయంలో, స్లీపింగ్ చేసే సమయంలో ప్రతి ఒక్కరి కొరకు క్రైస్తవ కుటుంబములుగా మనందరం కూడా ప్రార్థన చేసే అటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చినందుకు ప్రతిరోజు కూడా మనం మోకరించి, మరి ఈరోజు ఎవరైతే నార్మల్ డెలివరీ ద్వారా మరి ఆడబిడ్డకు మగబిడ్డకు కవలకి జన్మించారో, ఈరోజు ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో, ఈరోజు ఎవరైతే పెళ్లి రోజు జరుపుకుంటున్నారో, ఈరోజు చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్ళి క్షేమంగా వచ్చారు, అలాగే కాలేజీకి వెళ్ళి మరి క్షేమంగా వచ్చిన బిడ్డల వరకు, అలాగే భార్యాభర్తల ఉద్యోగాల నిమిత్తమై మరి క్షేమంగా వెళ్ళి వచ్చిన వారి కొరకు, అలాగే హాస్పిటల్లో అనేక మంది అనారోగ్యాలతో సంపూర్ణ స్వస్థత పొందుకొని ఇంటికి వచ్చిన వారి కొరకు, అలాగే ప్రపంచంలో ఉన్న మరి పాస్టర్ల కొరకు, సంఘముల కొరకు, సంఘములకు వెళుచున్న క్రైస్తవ కుటుంబాల కొరకు, అందరి కొరకు మనం ప్రార్థన చేసినట్లయితే మరి దేవుడు మన కుటుంబాన్ని మరి అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడనే నా అనుభవంతో మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 6వ మాటతో దేవుని దయతో ఈ రోజున మరి 26వ ఎపిసోడ్లో 26వ స్తుతి గురించి, 26వ మహిమపరచుట గురించి, 26వ ఘనపరచుట గురించి, 26వ కృతజ్ఞత కానుకలు ఇచ్చుట గురించి, 26వ కృతజ్ఞత స్తుతి గురించి, 26వ సాక్ష్యంతో స్తుతి గురించి, 26వ విజ్ఞాపన ప్రార్థన గురించి, అలాగే నాకు సపోర్ట్ చేసిన మాటతో సపోర్ట్ చేసిన మరి 333 మందిలో 26వ మాట్లాడే మాట గురించి చెప్పే భాగ్యం దేవుడు నాకు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుతున్నాను. 7వ మాటతో వేకువజామున విజ్ఞాపన ప్రార్థన మీరు నేను చేయవలసిన అంశాలు ఏమిటంటే, మరి 30 ఏళ్ళుగా మరి అనేక క్రైస్తవ కుటుంబాలను 30 ఏళ్ళుగా నేను అనేక కుటుంబాలు చూశాను. పల్లెటూర్లలో ఉన్నవారిని, పట్టణాల్లో ఉంటున్న వారిని, మరి ఫారిన్ కంట్రీస్లో ఉన్న కుటుంబాలలో అనేక మంది మరి క్రైస్తవ కుటుంబాల్లో సంతోషం లేదు, సమాధానం లేదు, సంపూర్ణమైన ఆరోగ్యం లేకుండా మరి 24 గంటలు దేవుని వాక్యం విన్నా, మరి ప్రతిరోజు కూడా మరి చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకున్న, అనేక మంది పెద్ద పెద్ద దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్న, అనేక ప్రైవేట్ టవర్లకు ఫోన్ చేసి ప్రార్థన చేసుకున్నా కానీ వారి కుటుంబంలో సంతోషం లేక, సమాధానం లేక, సంపూర్ణ ఆరోగ్యం లేకుండా ఉంటున్నారంటే దానికి కారణం మాట్లాడే మాట వల్ల మరి కుటుంబాలు అనేక మంది విడిపోతున్నారు, అనేక మంది భార్యాభర్తలు విడిపోతున్నారు, అన్నా చెల్లెళ్ళు విడిపోతున్నారు, రక్త సంబంధులు విడిపోతున్నారు, బంధుత్వాలు విడిపోతున్నారు. ఈ రకంగా మరి అటువంటి రకమైన మరి క్రైస్తవ కుటుంబాలలో 26వ రకమైన మరి కష్టేఫలి క్రైస్తవ కుటుంబాలు ఏమిటంటే, చిన్న అన్న తమ్ముడిని కలిపేది మాట్లాడే మాట, చిన్న అన్న తమ్ముడిని విడదీసేది కూడా మాట్లాడే మాట. 26వ రకమైన భార్యాభర్తల సమస్య ఏమిటంటే, మరి చిన్న అన్న కొరకు మరి ఉద్యోగం, చిన్న మరి తమ్ముడు కొరకు ఉద్యోగాలు రావాలని భార్యాభర్తలుగా ఎంతో కష్టపడి మరి ప్రతిరోజు దైవ సేవకుల ద్వారా మరి చర్చిలకు వెళ్ళి అనేక మంది కూడా ప్రార్థన చేసే తల్లిదండ్రులుగా ఈ రోజున బిడ్డల కొరకు ఎంతోమంది భార్యాభర్తలుగా ఎంతోమంది బాధపడుతున్నారు. పిల్లలు కావటం లేదని, పిల్లలు పుట్టడం లేదని, ఉద్యోగాలు రావటం లేదని, పిఆర్ రావటం లేదని, ఏజీ పెరిగిపోతుందని, మరి ఉద్యోగాలు లేక మరి చదువంతా అయిపోయి ఉద్యోగాలు రావటం లేదని, చదువుకున్నప్పటికీ అన్నింటిలో ఫెయిల్ అయిపోయి మరి ఇంకా ముందుకి చదవటానికి మరి రావటం లేదని, మరి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళటానికి కూడా సరైన డబ్బు లేక మరి ఆ చదువు కూడా అక్కడ ఆగిపోయిందని అనేక మంది భార్యాభర్తలు ఈ రోజుల్లో మరి బిడ్డల కొరకే ఎంతోమంది మరి దుఃఖంతో, కన్నీటితో మరి అనేక మంది అనేక రకాలుగా ఉపవాసాలు ఉంటూ మరి భార్యాభర్తలు బిడ్డల కొరకే ఎక్కువగా ప్రార్థన చేసిన తల్లిదండ్రులను ఈ రోజుల్లో నేను ఎంతోమందిని చూడటం జరిగింది. అయితే ఈరోజు మీరు నేను కలిసి మరి ప్రార్థన చేసే అంశం ఏమిటంటే, మరి చిన్న అన్న తమ్ముడిని కలిపేది మాట్లాడే మాట. ఎవరైతే కుటుంబాల్లో మాట్లాడుకోకుండా ఉంటున్నారో వారందరి కొరకు మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన బంగారు పాదాలకు వెళ్ళని లెక్కలేని స్తుతి స్తోత్రాలు తెచ్చుకున్నాం తండ్రి. ఈ దినాన్ని 26వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం నాకు దయచేసినందుకు స్తోత్రాలు ప్రభా. ఎవరైతే కుటుంబాల్లో ప్రభా చిన్న అన్న తమ్ముడు మరి నెలల నుంచి, సంవత్సరాల నుంచి ఒకే కారులో వెళ్తూ, ఒకే ఇంట్లో ఉంటూ, ఒకే సంఘానికి వెళుతూ మాట్లాడుకోకుండా ఉంటున్నారు, ఈరోజే వారందరూ కూడా మాట్లాడుకుని వారి కుటుంబంలో సంతోషం, సమాధానంగా ఉండేటట్టు సహాయం తెచ్చవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే దినాన్న ప్రభా చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు, ఎవరస్తులు కాలేజీకి వెళ్ళి వచ్చినప్పుడు, భార్యాభర్తలు ఉద్యోగాల నిమిత్తమై వెళ్ళి వచ్చినప్పుడు, అలాగే ఈరోజు నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు, మగబిడ్డకు, కవన పిల్లలకు జన్మించిన మరి తల్లి బిడ్డలను మీరు దీవించిన ఆశీర్వదించండి. అలాగే పుట్టినరోజు జరుపుకున్న వారిని కూడా మీరు దీవించిన ఆశీర్వదించండి. అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్న భార్యాభర్తలకు ఇంకనూ సంపూర్ణ ఆరోగ్యం, శక్తి, బలం, జ్ఞానం ఇచ్చి
వారి భార్య భర్తలను నాయన ప్రభు మీరు దీవించవలసిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. అంతే మాత్రం కాకుండా ఎవరైతే ప్రభా వివాహాలు జరగట్లేదని, ఏజ్ పెరిగిపోతుందని, తల వెంట్రుకలు ఊడిపోతున్నాయి, మరి ఏజ్ పెరిగిపోతుంది, లావు అయిపోతున్నారని ఎవరైతే బాధపడుతున్నారో భార్య భర్తలుగా వారి కుటుంబాలు ఈ రోజే శుభకార్యాలు జరిగించి వారి కుటుంబంలో అద్భుత రీతిగా ఆచరితగా మరి పెద్ద కూతురు అయితేనేమి, చిన్న కూతురు అయితేనేమి, అలా పెద్ద కొడుకు అయితేనేమి, చిన్న కొడుకు అయితేనేమి, ఎవరైతే ఒక కూతురున్నా, ఇద్దరు కూతురున్నా, నలుగురు కూతురున్నా వారి కుటుంబాల్లో ఈ రోజే మీరు శుభకార్యాలు జరిగించి దేవుని వాక్యాన్ని వారు పట్టుకుని ఈ రోజు నుంచే మీకు లోబడి జీవించే జీవితాన్ని వారికి అనుగ్రహించవలసిందిగా ఈ కార్యక్రమాలు ఇలా ఈ రీతిగా చెప్పే భాగ్యం అనేక మంది ఆయన సపోర్ట్ చేస్తూ మరి గూగుల్ పే, ఫోన్పే ద్వారా అనేక మంది ఈ కార్యక్రమాలు సపోర్ట్ చేస్తున్న కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా మా ప్రభును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని దయతో ఈ రోజున 26వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు నాకు దయచేసినందుకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను. ఈ రోజున యూట్యూబ్ ద్వారా మరి టీవీ ఛానల్స్ ద్వారా కుటుంబ సమేతంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమం చూసి ఈ కార్యక్రమం సపోర్ట్ చేస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ 26వ ఎపిసోడ్ని ముగిస్తున్నాను. ఆమేన్.